నమస్కారం. రాజు న్యూస్కి స్వాగతం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కెమిస్ట్రీ భవనం నందు జేఎస్డబ్ల్యూ సిమెంట్, ఎంఎస్ లైఫ్ స్టీల్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ, టౌన్ ప్లానింగ్ అధికారి ఎన్ రాజేష్, డిఈ వెంకటేశ్వర్లు, ఎల్టీపీ అసోసియేషన్ అధ్యక్షుడు మాచాని వెంకటేష్, గౌరవ అధ్యక్షుడు శివరాజ్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ సైఫుల్లా, కార్యదర్శి మునిస్వామి, జాయింట్ సెక్రటరీ సుజిత, ట్రెజరర్ జగదీష్లు పాల్గొని కీర్తిశేషులు మోక్షంగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఇంజనీర్స్ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఎన్నో అద్భుతాలు, మరెన్నో ఆవిష్కరణలు ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత ఇంజనీర్లదే. కీర్తిశేషులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇంజనీరింగ్ విభాగంలో అపారమైన సేవలు అందించారని కొనియాడారు. వారి జయంతిని పురస్కరించుకొని మనం ఈరోజు ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఇంజనీర్లకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగన్, ఎల్లప్ప, విజయ్ కుమార్, శ్రీనివాసులు, ఆన్సర్, ఆంబ్రేష్, వీరేష్, భార్గవ్, నాగరాజు, ఆరిఫ్, ప్రసాద్, ఈరన్న తదితరులు పాల్గొన్నారు. ఎల్ఎల్సి నుంచి మన ఫిల్టర్మెంట్కు గ్రావిటీ, ఫిల్టర్మెంట్ నుంచి సారా నోడల్స్ గ్రావిటీ, ఫిల్టర్మెంట్ నుంచి గాంధీ పార్క్ గ్రావిటీ. మూల కారణం ఇంజనీర్స్. ఈ ఇంజనీర్స్కి మనం చాలా రుణపడి ఉన్నాము. మా ఆహ్వానం మన్నించి వచ్చిన పెద్దలందరికీ మరొకసారి చేసిన నిర్మాణాలు ఉపయోగపడతాయి. అవి అలాంటి ఒక మ్యూజియంగా పెట్టాలని ఎంత కృషి చేసినా కూడా నాయకులు కానీ ఇంకా ఎవరైనా కానీ కృషి చేసినా కూడా అది ఎందుకో గవర్నమెంట్ దాన్ని పొలదూసింది. కొంచెం బాగా అనిపిస్తుంది. అయినప్పటికీ ఇంజనీరింగ్ చేసేటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయి. మనం ఎమ్మిగనూరు పట్టణంలో చూసినప్పుడు ఒక ఇంజనీర్ ప్రతిభను చూస్తే ఇంకొక ఇంజనీర్ మించిపోతున్నాడు. బిల్డింగ్ కూడా అలాగే ఉన్నాయి. అది ఎక్కడైనా తీసుకొచ్చి కాపీ తీసుకొచ్చి తెచ్చి ఇక్కడ మనం నిర్మించినా కూడా ఇక్కడ మన ఊళ్ళో మొదటగా ప్రారంభించినట్టే లెక్క. సందర్భంగా వేదిక చేరినటువంటి అలాగే మనలో కూడా నేను చదువుకున్న రోజుల్లో 7th క్లాస్ అనుకున్నాను. 77 ప్రాంతంలో మా సోషల్ టీచర్ గారు చెప్పారు, తిరుపతి నుండి తిరుమలకి వెళ్ళేటువంటి 2వ ఘాట్కి దాదాపు 6 కొండల వరకు రోడ్డు వేశారు. 7వ కొండ పైన